జూరాల జలాశయానికి వరద కొనసాగుతోంది. 90,000 క్యూసెక్కుల వరద వస్తుండగా 10 గేట్లు ఎత్తి 39,080 క్యూసెక్కుల విడుదల చేస్తున్నారు. తాజా వివరాలు మా ప్రతినిధి సతీష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఎగువ నుంచి వస్తున్న వరద ప్రవాహంతో జూరాలకు వరద పోటెత్తుతుంది. ఆల్మట్టి నారాయణపూర్ రిజర్వాయర్ల నుంచి 1,10,000 క్యూసెక్లు అంటే ఆ ఎగువన పశ్చిమ కనుమల్లో ఉన్నటువంటి పెద్ద ఎత్తున వరద వస్తుండటంతో ఆ రెండు రిజర్వాయర్ల నుంచి భారీగా వరద వస్తున్నది. అయితే జూరాలకు 90,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుండగా సుమారు అంటే మొత్తంగా కలిపి 80,000 క్యూసెక్ల పైచిలకు నీటినైతే విడుదల చేస్తున్నారు. ఇందులో ఎగువ జూరాల లోయర్ జూరాల ఈ రెండింటిలో కలిపి మొత్తం 12 విద్యుత్ యూనిట్లు ఉండగా ఈ రెండింటిలో కలిపి 11 యూనిట్లలో జల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. సుమారు అంటే 40,000 క్యూసెక్ల నీటిని వదులుతుండగా 434 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతున్నది. మరోవైపు ఈ జూరాల పైన ఆధారపడి ఉన్నటువంటి ఎత్తిపోతల పథకాలకు సైతం నీటి తరలింపు కొనసాగుతున్నది. ఈ నెట్టెంపాడు, భీమా ఫేజ్ 1, ఫేజ్ 2, కోయిల్ సాగర్ ఈ ఎత్తిపోతల పథకాలకు నీటి తరలింపు చేయబడుతున్నారు. అయితే ఇందులో భీమా నెట్టెంపాడుకు 750 క్యూసెక్లు, భీమా లిఫ్ట్ 1కు 1,300, లిఫ్ట్ 2కు 315 ఈ దీని కింద క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. అయితే మరోవైపు జూరాల డ్యామ్ కింద ఉన్నటువంటి ఈ కుడి ఎడమ రెండు కాలాల్లో కూడా రైతుల కోసం సాగునీటికి అటు నీరు 870 క్యూసెక్లు ప్లస్ 500 క్యూసెక్లు చొప్పున నీటిని విడుదల చేస్తున్నారు. అటు సమాంతర కాలువ నుంచి రామన్పాడుకు వెళ్లే తాగునీటి కాలువకు సైతం పెద్ద ఎత్తున నీటిని విడుదల చేస్తున్నారు. మొత్తంగా అయితే ఈ రెండు అటు ఈ కాలువలకు ఎత్తిపోతల పథకాలతో పాటు అయితే అర్ధరాత్రి 1 గంటకు వరద ప్రవాహం ఎగువ నుంచి ప్రవాహం పెరగడంతో 10 గేట్లు ఎత్తిన అధికారులు ఇప్పుడు మరో 3 గేట్లు అంటే ఇంకొక 20 నిమిషాల్లో ఇంకో 3 గేట్లు ఎత్తేందుకు అయితే సిద్ధం చేస్తున్నారు. ఈ పైనుంచి ఎగువ నుంచి ప్రవాహం పెరుగుతున్న కొద్దీ దానికి అనుగుణంగా అటు జల విద్యుత్ ఉత్పత్తి ఇటు గేట్లు ఎత్తుండగా ఈ ప్రవాహం అంతా దిగువన శ్రీశైలం జలాశయం వైపుకి అయితే పరుగులు పెడుతున్నది. అటు శ్రీశైలంలో సైతం అంటే మొత్తానికి అది 215 టీఎంసీల సామర్థ్యం కాగా ఇప్పటివరకైతే 42 టీఎంసీల వరకు నీళ్లున్నాయి. ఈ ఎగువ నుంచి వరద ప్రవాహం వస్తున్న కొద్దీ ఇక్కడ మన ఈ జూరాల పైన ఉన్నటువంటి లిఫ్ట్లన్నీ నిండితే త్వరలోనే అంటే శ్రీశైలం కూడా నిండితే ఉమ్మడి పాలమూరు జిల్లాకి అయితే తాగునీటికి అయితే ఇబ్బంది లేకుండా ఉండే అవకాశం ఉన్నది. ఈ జూరాలకు వస్తున్న వరదతో రైతులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సో ఇది ఇక్కడి తాజా పరిస్థితి.